హరిహర బుక్కరాయలు సామాన్య శకము 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. దక్షిణ భారతదేశ గొప్ప హిందూ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఓటమి ఎరుగని ధీరుడు, సాహితీవేత్త. హిందూ సంస్కృతిని పరిరక్షించి తెలుగుదేశం అంతటినీ ఒకే ఛత్రము కిందకు తెచ్చి సుస్థిర పాలన అందించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకు దక్కుతుంది. ఇతడు తుళువ వంశస్థుడు. తండ్రి నరసనాయుడు, తల్లి నాగమాంబ. బాల్యం నుండి అప్పాజీ తిమ్మరుసు నేతృత్వంలో సకల విద్యలు నేర్చుకొని పాలనకు కావలసిన లక్షణాలన్నిటినీ తాను జీర్ణించుకున్నాడు. 1509లో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి తాను అభిమానించిన తిమ్మరుసును ప్రధానమంత్రిగా నియమించాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సంస్కృత, ఆంధ్ర, కన్నడ నూతన రూపములు సంతరించుకొనెను. శ్రీకృష్ణదేవరాయలు విద్వాంసుడు, కళా హృదయుడు, దైవభక్తి పారాయణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ అనే బిరుదును పొందెను. దేశ భాషలందు తెలుగు లెస్స. ఇతని పాలనా కాలంలో తెలుగు భాష చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధిగాంచెను. తెలుగు భాషకు అతడు చేసిన సేవకుగాను ఆంధ్రభోజ అని శ్రీకృష్ణదేవరాయలను కీర్తించబడిరి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమును భువన విజయమును అని పిలిచేవారు. రాయల ఆస్థానమున అష్టదిగ్గజములనేడు కవులు గలరు. వారు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, అయ్యలగారి రాజు, రామభద్రుడు, మాదన్నగారి మల్లన, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, సింహాచలం, శ్రీరంగపట్నం, కాళహస్తి దేవాలయాలను సందర్శించి వాటి పోషణ బాధ్యతలను స్వీకరించి వాటిని ఎంతగా అభివృద్ధి చేశాడు. విజయనగర పాలకులు వాస్తు శిల్పకళాభ్యున్నతి గావించి సేవ అపురూపము, మరువరానిది. వీరు అనేక ఆలయాలను నిర్మించారు. కృష్ణస్వామి ఆలయము, విఠలాలయము, అజర రామాలయము ముఖ్యమైనవి. వాస్తుశిల్ప సౌందర్యము విజయనగర ఆలయ నిర్మాణంలో ఉదాత్తరమైనది, అపురూపమైనది. విఠలాలయంలోని స్తంభములు సప్తస్వరములు పలుకుట నాటి శిల్పకళా నేర్పరితనమునకు నిదర్శనము. తల్లికోట యుద్ధం భారతదేశ చరిత్ర భవిష్యత్తుని మార్చింది. ఈ యుద్ధం దక్షిణ దేశంలో హిందూ సామ్రాజ్యములకు అంతిమ గీతం పాడింది. విజయనగర విధ్వంసం. ముస్లిం సేనలు విజయనగరంలోకి ప్రవేశించి వేలాది మంది ప్రజలను వధించి సుందర భవనాలన్నింటినీ ధ్వంసం గావించి అందమైన మహానగరాన్ని మరుభూమిగా మార్చి 6 నెలల పాటు అక్కడే తిష్టవేసి విజయనగరాన్ని విధ్వంసం గావించారు. ముస్లింలు విజయనగర సామ్రాజ్యాన్ని విధ్వంసం చేయడానికి 6 నెలల సమయం పట్టింది. అందమైన మహానగరాన్ని శ్మశాన వాటికగా మార్చారు. ఇంతటి విషాదాంత దారుణ సంఘటన ప్రపంచ చరిత్రలో ముందెన్నడూ సంభవించలేదట. 1565లో రాక్షస తంగడి యుద్ధం తర్వాత తుళు వంశం పతనం అయింది. అంగట్లో రతనాలు అంబినారటిచుట. తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మాచెవుల రింగుమణి మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం, జై తెలుగు తల్లి.